మీ దగ్గర జాయిన్ అయితే డైట్ ఎలా ఉండాలి, ఎలాంటి డైట్ చేస్తే హెల్తీగా ఉంటారు, ఇవన్నీ మీరు చెప్తారు. చెప్తాను. కానీ ఎన్ని రోజులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు నేను మీకు చెప్పిన డైట్ పేషెంట్స్ డైట్ కాదు ఇది. ఇది మీరు అన్నట్టు ఒక 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి హెల్దీగా ఉంటే ఎలా చేసుకోవాలంటే డైట్ ఇది. పేషెంట్స్ డైట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకున్న జబ్బుల్ని బట్టి, వాళ్ళకున్న వ్యాధుల్ని బట్టి దానికి తగ్గట్టు మీరు డైట్ ఇస్తారు. ఉంటుంది. కిడ్నీ జబ్బులు ఉంటే కంప్లీట్లీ డిఫరెంట్ డైట్ ఉంటుంది. వాళ్ళకి 1 month డైటే ఉంటుంది. బట్ 1 month లో వాళ్ళకి మొత్తం కిడ్నీస్ అంతా కూడా హీల్ అవుతాయి అనమాట. ఒక EGF అనే వాల్యూ ఉంటుంది. అది కానీ ఒక 20 ఉంటే అది 40 కు 50 కు వస్తుంటది. లేకపోతే 50 ఉంటే 80 కు 90 కు వాళ్ళ వస్తుంటది. హెల్త్ కండిషన్ ను బట్టి వాళ్ళకు మీరు డైట్ ప్లాన్ ఇస్తారు. ఇప్పుడు ఒబేసిటీని కూడా తగ్గిస్తారా? ఒబేసిటీ కూడా తగ్గిస్తామండి. బేసికల్గా ఏంటంటే ఈ డైట్ ఎప్పుడైతే మనం కరెక్ట్ గా చేస్తామో ఇది బై డిఫాల్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ లోకి తీసుకొస్తుందండి. ఒబేసిటీ అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే ఒకసారి వస్తే తగ్గదు. అంటే వెయిట్ తగ్గుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంటది. దానికి రీజన్ అది మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఒబేసిటీ విషయానికి వస్తే లెప్టిన్ అనే హార్మోన్ ఉంటుందండి. ఆ లెప్టిన్ అనే హార్మోన్ సింగిల్ డిజిట్ లో ఉండాలి మామూలుగా అయితే. ఎప్పుడైతే డబుల్ డిజిట్కి వెళ్ళిందో మనం టెంపరీగా ఫుడ్ అమౌంట్ తగ్గించి సన్నబడినా మళ్ళీ లవ్ అయిపోతుంటాం. ఎందుకంటే లెప్టిన్ అనే హార్మోన్ మన బ్యాలెన్స్ లో తీసుకురాలేదు. ఇప్పుడు లెప్టిన్ అనే హార్మోన్ అది 25-30 కూడా వెళ్తుంటది చాలా మందిలో. అక్కడ దాకా వెళ్ళిందంటే ఫస్ట్ దాన్ని 7కి తీసుకురాగలిగితే, సింగిల్ డిజిట్ తీసుకురాగలిగితే డైట్ చేస్తూనే ఆ వ్యక్తి డైట్ లోంచి బయటకు వచ్చాక చాలా ఈజీగా తన లూజ్ అండ్ వెయిట్ ని మెయింటైన్ చేయగలడు. ఈ లెప్టిన్ అనే హార్మోన్ గురించి చాలా మందికి తెలియదు. వాళ్ళు జస్ట్ అవుతుంది సన్నం. చాలా మంది చాలా చోట్ల డైటీషియన్స్ అలా సన్నం చేస్తారు. బట్ అగైన్ దే విల్ గెట్ బ్యాక్. ఎవరైనా హెల్దీగా ఉండాలన్నా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఏం తినాలి, వాళ్ళ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి, వాళ్ళు ఇంకా హెల్దీగా మారడానికి మీరు డైట్ ప్లాన్ ఇస్తారు, వాళ్ళకు కావాల్సిన సూచనలు ఇస్తారు. మినిమం ఒక 3 months అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవునండి. మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ కి, మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ కి 3 నెలల పాటు ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఒక 3 నెలలు అనేది ఎలాంటి ఇదంటే మన స్టమక్ మొత్తం కంప్లీట్ ఫ్రెష్ అయ్యేలాగా, కంప్లీట్ యాసిడ్ జనరేషన్ పెరిగేలాగా, అలాగే ఇంటెస్టైన్స్ మొత్తం కంప్లీట్ మన న్యూట్రిషన్ ని పూర్తిగా లాక్కునేలాగా తయారవుతాయి అనమాట. 3 నెలల టైం అయితే కావాల్సి ఉంటుంది. బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయండి? ప్రస్తుతం అయితే రాంపల్లిలో ఒక బ్రాంచ్ ఉందండి. అండ్ యాదగిరిగుట్ట మాసాయిపేటలో బ్రాంచ్ రెడీ అవుతుంది. అది నెక్స్ట్ ఇయర్ కి రెడీ అవుతుంది. అది చాలా పెద్ద స్థాయిలో చేస్తున్నాం అండి. ఎలాంటి జబ్బులున్నా లేకున్నా హెల్దీగా ఉండాలనుకుంటే, ఒకవేళ జబ్బులున్నా దానికి క్యూర్ చేస్తారు, దానికి కావాల్సిన డైట్ ప్లాన్ ఇస్తారు. హెల్దీగా ఉండాలనుకున్నా కూడా దానికి కావాల్సిన డైట్ ప్లాన్ మీరు ఇస్తారు. అవునండి. మినిమం 3 months ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవునండి. థ్యాంక్ యూ రవి గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.